నాగర్ కర్నూలు జిల్లా సింగోటం గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 20 వరకు స్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం, హంసవాహన సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా లక్షలాది మంది భక్తుల గోవిందనామ స్మరణలతో వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన సురభి నరసింహ భూపాలుడు నిర్మించినట్లు చెబుతారు. స్థల పురాణం: ఒక రైతు ఇప్పుడున్న ఆలయానికి ఎడమవైపున ఉన్న పొలంలో నాగలితో పొలం దున్నుతుంటే హఠాత్తుగా నాగేటి కర్రుకి రాయి లాంటిది అడ్డం పడింది. దాన్ని తీసి గట్టుపైకి విసిరేసి మళ్లీ దున్నటం కొనసాగించాడు. కాని మళ్లీ అదే పరిస్థితి. తీసి బయటకు విసిరేశాడు. కాని ఆ రాయి మళ్లీ అడ్డం పడేది. కొన్ని రోజులు అలాగే జరిగింది. వచ్చే భక్తులకు అనుగుణంగా 17వ తారీఖు తేరు నడుస్తుంది, రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఈ బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా ఈ తేరు అనేది చాలా ప్రధానమైనది. ఎందుకంటే స్వామివారి రథోత్సవానికి భక్తులు లక్షలాదిగా వస్తుంటారు. తర్వాత మా ఈ గుడి నాకు తెలిసినంత వరకు క్రీస్తు శకం 2వ శతాబ్దానికి చెందినటువంటి గుడి. మా గుడి చరిత్ర ఏమిటంటే, ఒకప్పుడు ఇక్కడ రైతు దున్నుతుంటే ఒక రాయి అడ్డం పడ్డది. ఆ రాయిని తీసేసి మళ్ళీ పొలం దున్నుతుంటే మళ్ళీ అదే రాయి అక్కడ వస్తూ ఉంటుంటే ఇదేదో అని భావించి ఆయన పక్కకు పడేయడం జరిగింది. అదే రోజు ఆయన కలలోకి వెళ్ళి, ఆ రాజు సింహభూపాలుడు అనే రాజు కలలోకి వెళ్ళి, స్వామివారిని నేను ఇక్కడ వెలుస్తున్నా, నాకు ఇక్కడ పూజలు చేయనని చెప్పడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారికి నిత్యంగా ధూపదీప నైవేద్యాలు కొనసాగుతూ ఉంటాయి. ఆ కాలం నుంచి కూడా ఈ కాలం వరకు ఓరుగంటి వంశస్థులు ఇప్పటి వరకు కూడా వాళ్ళే ప్రధాన అర్చకులుగా పూజలు నిర్వహిస్తున్నారు. మాకు తెలిసి ఇప్పుడు 22వ శతాబ్దం అనుకుంటా. ఇప్పుడున్న ఓరుగంటి సంపత్ కుమార్ శర్మ, ఆయన కుమారుడు సతీష్ కుమార్ శర్మ వాళ్ళు ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వాళ్ళు గత శతాబ్దాల కాలం నుంచి వారి వంశస్థులే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ రైతుకు విసుగుతో పాటు భయం కూడా వేసింది. శ్రీమన్నారాయణుని భక్తుడైన రైతు ఏం చేయాలో తెలియక పగలు రాత్రి మనసులో ఆ భగవంతుని వేడుకున్నాడు. కరుణించిన ఆ దైవం ఒకనాడు రాత్రి సురభి నరసింహ భూపాలుడికి కలలో కనిపించాడు. పాపం తన వలన ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడని, తాను అక్కడే ఉండదలచాను కాబట్టి అందుకు కావాల్సిన నిర్మాణం చేపట్టి జన్మను చరితార్థం చేసుకోవాలని రాజును ఆజ్ఞాపించారు. అప్పుడు ఆలయం నిర్మాణం చేసి స్వామిని సేవించి కృతార్థుడయ్యాడు. శ్రీ నరసింహస్వామి కుడివైపు ఉపలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ పుణ్యక్షేత్రం శివకేశవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు కొత్తవారైతే నరసింహస్వామి ఎక్కడ ఉన్నాడోనని వెతుక్కుంటారు. ఎదురుగా దివ్యమైన లింగరూపంలో ఉన్న స్వామిని చూడగానే ముందు ఆశ్చర్యాన్ని, తర్వాత ఆనందాన్ని పొందుతారు. సింగోటం గ్రామం, ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటాను. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలకు అటెండ్ కావడం జరుగుతుంది. 17వ తారీఖు రథోత్సవంకి దాదాపు లక్షలాది మంది వస్తుంటారు. కాకపోతే నేను ఎక్కడున్నా ఈ 17వ తారీఖు అనేది క్రమం తప్పకుండా వచ్చి మా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మా కుటుంబ సభ్యులతో, మా చెల్లెలు అందరూ, మా చుట్టాలను అందరినీ తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి చాలా మహిమగల దేవుడు. మా ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు, లింగాకారం అదేమంటారు అడ్డనామాలు, నిలునామాలు రూపంలో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా లింగాకారంలో నరసింహస్వామిని దర్శించడం జరుగుతుంది. ఈ ఆలయానికి ఎదురుగా కొంత దూరంలో కొండ మీద శ్రీ రత్నాలక్ష్మి అమ్మవారు ఆలయం ఉంది. క్రీస్తు శకం 1875లో రాణి రత్నమాంబదేవి ఆలయాన్ని నిర్మించి చెన్నపట్నం నుంచి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని తెప్పించి ప్రతిష్ఠించారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహిస్తారు. కొల్లాపూర్ నుంచి 9 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. రాత్రి విడిది చేయడానికి ఆలయ గదులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణలో 2వ యాదాద్రిగా పేరొందిన పుణ్యక్షేత్రం కావడంతో భక్తులు ఇరు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తారు.